40 మంది విద్యార్థులకు అస్వస్థత, అల్పాహారం అనంతరం వాంతులు విరేచనలు. సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఘటన. ఫుడ్ పాయిజనే కారణం. గోప్యత పాటించినటువంటి సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థి. 40 మంది విద్యార్థులు రోజు ఎక్కడ చూసినా ప్రతిరోజు గురుకులాలలో ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది. గురుకులాలు ఎంతో గొప్పగా ఉన్నాయని చెప్పేసి, ఎంతో గొప్పగా మార్చిరు అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇప్పుడు ఈ గురుకులాలను పట్టించుకోవట్లేదు అనే విషయం మాత్రం అర్థం కాదు. ఇక ఇంకో విషాహారం తిని 40 మంది విద్యార్థులకు అస్వస్థత. ప్రభుత్వ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స. గోప్యంగా ఉంచినటువంటి స్కూల్ సిబ్బంది. మరో 2 అస్వస్థతతో వెలుగులోకి. సుల్తానాబాద్ గురుకుల పాఠశాలలో ఘటన. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు విష ఆహారం తిని అస్వస్థత గురయ్యారు. ఈ ఘటన కలకలం రేపింది. విషయాన్ని బయటకు పొక్కకుండా సిబ్బంది రహస్యంగా చికిత్స అందించగా అది విఘటించడంతో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం హాస్టల్లో విద్యార్థులకు అల్పాహారంగా బోండాను ఇవ్వగా అది తిన్న విద్యార్థులు సుమారు 40 మందికి వాంతులు విరోచనాలు కావడంతో అప్రమత్తమైనటువంటి సిబ్బంది హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో పూర్తిగా నయం కాకముందే విద్యార్థులను హాస్టల్కు తరలించగా మరో 2 విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరిగిన సమాచారం ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ భువనగిరిలో ఏమో ఒక విద్యార్థి చనిపోవడం జరుగుతుంది ఫుడ్ పాయిజనింగ్తో. ఇప్పుడు ఆ సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 40 మంది విద్యార్థులు ఈరోజు అస్వస్థత గురి కావడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గురుకులాల్లో చదువుతున్నటువంటి బిడ్డలందరూ కూడా మాలామాదిగోలు కాబట్టి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బిడ్డలు కాబట్టి ఈరోజు ఎస్సీ బిడ్డలకు చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా? లేదంటే గురుకులాలను పట్టించుకున్నటువంటి అవసరం మీకు లేదా? ఏం జరుగుతుంది గురుకులాలలో? ఏం జరుగుతుంది? గురుకులాల పిల్లలు ఇదే భువనగిరిలో రెగ్యులర్గా చచ్చిపోతున్నటువంటి విద్యార్థుల గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక ఇదే గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నయ్యం, ఎందుకంటే మొన్న ఏంటి చీఫ్ సెక్రటరీ మళ్ళీ సెక్రటరీ ఆఫీస్ నుండి, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆఫీస్ నుండి ఒక లెటర్ వచ్చింది. ఏంది అని అంటే గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ టీచర్లు అందరూ కూడా నైట్ డ్యూటీలు చేయాలన్నట. వీళ్ళు పొద్దుగాల 9 గంటలకు వచ్చి 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా స్కూల్లో డ్యూటీ చేస్తారు. 5 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి 6 గంటల నుండి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ చేయడం కాదు. ఇది ఏంది అని అంటే స్టడీ అవర్స్తో పాటు నైటు 4 టీచర్లు ఆ స్కూల్లో ఉంటే నైట్ డ్యూటీ చేస్తే 4లో 2 పడుకొని 1 గంట వరకు 2 పడుకోవాలి, మళ్ళీ 1 గంటలకు ఇంకో 2 లేపి ఇంకో 2 పడుకోవాలి. వీళ్ళు నైట్ మొత్తం ఈ హాస్టల్ రూములలో ఆత్మహత్య తీసుకుంటారు కదా పిల్లలు. ఈ హాస్టల్ రూముల్ని చూసుకుంటూ అంటే డోర్లన్నీ తీసి ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరైనా పండుకోకుండా ఉన్నారా అని చెప్పేసి ఈ ఆత్మహత్యల నివారణ కోసం వీళ్ళందరూ నైట్ డ్యూటీ చేసుకుంటా కాపలా కూర్చోవాలి. ఈ కాపలా కూర్చున్న టీచర్లకి తెల్లారంగా కూడా సెలవు ఉండదు. ఇది సెక్రటరీ గారు తీసుకున్న నిర్ణయం. ఏంది ఈ నిర్ణయం? గురుకుల పాఠశాలలకు ఇచ్చినటువంటి 8 గంటల పని దినాల గురించి అంటే పని గంటల గురించి ఎక్కడా మాట్లాడు. 8 గంటల పని గంటలు కాదు కదా, వాళ్ళని 80 రోజుకు 24 గంటలు ఉన్నాయంటే 4 గంటలు తిస్తే 20 గంటలు పని చేయించుకునేటువంటి పరిస్థితి ఈరోజు గురుకులాల్లో ఉంది. గురుకుల ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ పని భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉండేదానికి ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు భార్యాభర్తలకు విడాకులు వచ్చేటువంటి పరిస్థితి. అంటే నైట్ డ్యూటీ అనడము, అంటే ఎక్స్ట్రా డ్యూటీ అనడం, అంటే స్టడీ అవర్ అనడం. అసలు ఆ భార్యాభర్తలకు సంతోషంగా గడిపేటువంటి సమయం కూడా లేదు. ఉద్యోగం పేరుకే గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, కానీ ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఎక్కడా కూడా సంతోషంగా గడిపినటువంటి గురుకుల ఉపాధ్యాయులు ఒక్కరు కూడా లేరు. ఆ గురుకుల ఉపాధ్యాయులు రాసినటువంటి ఒక లెటర్ కూడా ఒక ఉపాధ్యాయుడు రాసినటువంటి లెటర్ కూడా ఏడ్పించే విధంగా ఉంది. అది మనం మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. మరి గురుకులాలలో ఇంకా నయం ఇప్పుడు ఏంది అని అంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా. ఫుడ్ పాయిజన్ కాకుండా కూడా గురుకుల టీచర్లు అందరూ కూడా ఆ పిల్లలతో కలిసి తినాలి. ఫుడ్ పాయిజన్ అయితే ఫస్ట్ మీరు తినండి, మీరు తింటే మీకు ఫుడ్ పాయిజన్ కాకపోతే పిల్లలకు పెడతామని నేను ఒక సర్క్యులర్ కూడా తీసుకొస్తారు కావచ్చు. అది ఒకటే తక్కువైంది. ఇక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడం కోసము ప్రత్యేకంగా వాళ్ళకి సర్క్యులర్ పెట్టడం కన్నా సైకాలజిస్టులను పెట్టి ఒక 4 గురుకుల పాఠశాలలో లేదంటే ఒక 2 గురుకుల పాఠశాలకు ఒక సైకాలజిస్ట్ని, లేదంటే ఒక జిల్లాలో 4 సైకాలజిస్టులను పెట్టి ఈ గురుకులాలను తిప్పేటువంటి ప్రయత్నము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు దాదాపు 5-6 సంవత్సరాల పాటు, కరోనాకి ముందు 5-6 సంవత్సరాల పాటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా మగవాళ్ళకి ప్రత్యేకంగా సైకాలజిస్టులు పంపి సైకాలజీ క్లాసులు కూడా ఇప్పించారు.
ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, లేదంటే చదువుల్లో వెనుకబడిపోతున్నామనే ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఆ స్కూల్లో ఉన్న టీచర్లు చెప్పే డల్గా ఉంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా వారందరి ఆలోచనలో మార్పులు తీసుకొచ్చే విధంగా, ఈ నెల కలిసిన వాళ్ళని మళ్ళీ నెల కలిసి వాళ్ళని ఏదో ఒక విధంగా మోటివేషన్ ఇచ్చే విధంగా వాళ్ళను ఏదో ఒక ఆలోచనని పుట్టించి ఆ ఆత్మహత్యల నివారణ కోసం ప్రయత్నం చేసిండు. మరి ఆ ప్రయత్నాలు ఎక్కడ పోయినాయి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పక్కా జరగొడుతుంటే గురుకులాలు మొత్తం సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఏమైనా గవర్నమెంట్ చేస్తుందా? ఏది ఏమనంటే గురుకుల టీచర్లకి అదనపు భారం పెంచి ఈరోజు నైట్ డ్యూటీలో వేయడానికి వార్డెన్లు నియమించారు. గురుకులాలలో లక్షల మంది విద్యార్థులు, ఈరోజు కోట్లాది మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదా. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గురుకులానికి 2 వార్డెన్లను పెట్టండి, 4 వార్డెన్లను, ప్రతి గురుకులంలో 4 వార్డెన్లను, డే టైంలో 2, నైట్ టైంలో 2, లేదంటే నైట్ టైంలోనే ఈ టైం నుండి ఈ టైం వరకు అని చెప్పేసి 2 పెట్టి నైట్ ఎట్టి పరిస్థితుల్లో పడుకోకుండా వాళ్ళందరినీ ఆపే విధంగా ప్రయత్నం చేయండి. గురుకులాలలో ఉన్న టీచర్లనే ఏ రకంగా వాడుకోవాలని వాడుకోవడం తప్ప కొత్తగా రిక్రూట్మెంట్ ఉండదు, కొత్తగా వార్డెన్ తీసుకోవడం ఉండదు, కొత్తగా ఎవరు ఏ ఉద్యోగాన్ని కూడా చక్కగా తీసుకోకుండా ఈరోజు ఉద్యోగాలు లేకుండా గురుకులాల టీచర్ల మీద భారం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది. మొన్నటి వరకు ఆత్మహత్యలు జరిగినప్పుడే ఆత్మహత్యల నివారణ కోసం నైట్ అంతా టీచర్ వండుకోకుండా రౌండ్లు వేస్తూ ఉండాలి, అన్ని రూమ్లలో చెక్ చేస్తూ ఉండాలి, ఏ విద్యార్థి ఏం చేస్తున్నాడు, పడుకోకుండా ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళని లేపి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగాలి, మళ్ళీ వాళ్ళని పడుకోమని చెప్పాలి. ఏ రూమ్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగద్దు అని చెప్పేసి వాళ్ళకు సర్క్యులర్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండాలంటే టీచర్లు అందరూ గంట ముందే వచ్చి తినాలి. మీకు ఫుడ్ పాయిజన్ కాకపోతే వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజన్ కాదనిపించి పిల్లల్ని తినిపించాలనే రూల్ ఏమైనా తీసుకొస్తారా? అసలు మీరు ఇచ్చేటువంటి సర్క్యులర్ ఏంది? పిల్లల కోసం మీరు చేస్తున్న పని ఏంది? గురుకులాల హెడ్ ఆఫీసులలో పనిచేస్తున్న అధికారులు ఏం పని చేస్తారు? అంటే సర్క్యులర్ పంపించడేనా, లేదంటే వాళ్ళ కోసం ఏమైనా పని చేసేది ఉన్నదా? ఇది ఒక్కటి ఆలోచించాల్సిన అవసరం ఉంది.